చేయకూడదు. ఇది కంటిన్యూషన్ అమెరికన్ వీడియోస్కి. అమెరికా అనేది ఇరాక్ నుంచి ఎంతో డబ్బుని లూటీ చేసేసింది, అమెరికాకి తీసుకెళ్ళిపోయింది. మార్కెటింగ్ స్కిల్స్ విత్ హై లెవెల్ మార్కెటింగ్ క్యాపబిలిటీస్ తోటి ఎన్నో తప్పుడు విషయాల్ని సద్దాం హుస్సేన్ మీద ప్రచారం చేసి ఆ విధంగా ఇరాక్ మీద యుద్ధాన్ని తీసుకొచ్చేసి ఇరాక్లో ఉండే సంపద మొత్తాన్ని చాలా వరకు లూటీ చేసేసింది. ఆ లూటీ చేసేసింది మొత్తం షిప్పుల ద్వారా అమెరికా తీసుకెళ్ళిపోయింది. అదేవిధంగా అమెరికాలో చాలా బంకర్స్ ఉన్నాయి. ఈ బంకర్స్ ఏమంటే న్యూక్లియర్ యుద్ధం వచ్చినప్పుడు ఆ న్యూక్లియర్ బాంబ్ అనేది ఆ సర్ఫేస్ యొక్క కొంత డీప్ మాత్రమే వెళ్ళగలుగుతుంది. భూమి లోపలికి ఈ న్యూక్లియర్ బాంబ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ అమెరికా అనేది కొన్ని వేల బంకర్స్ని ఒకవేళ న్యూక్లియర్ వార్ వచ్చినప్పుడే, అణుయుద్ధం వచ్చినప్పుడు దేశాల మధ్య వెంటనే జనాలని ఎంత వీలైతే అంత ఈ బంకర్లో తీసుకెళ్ళడానికి ఎన్నో బంకర్స్ని తయారు చేసి పెట్టింది. అవి ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి బంకర్స్లో. అవి ఒక్క బంకర్లో అరౌండ్ 7,000 మంది జనాలను తీసుకొని వచ్చి పెట్టగలిగిన కెపాసిటీ ఒక్కొక్క బంకర్కి ఉంటుంది. అలాంటి బంకర్స్ కొన్ని వేల బంకర్స్ అమెరికాలో ఉన్నాయి. ఎందుకంటే న్యూక్లియర్ యుద్ధం వచ్చినప్పుడు ఈ బంకర్స్ని వాడుకొని ఈ విధంగా జనాలని వీలైనంత వరకు సేవ్ చేయడానికి ఈ విధంగా కొన్ని వేల న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ చాలా సీక్రెట్గా ఉన్నాయి. చాలా వరకు అవన్నీ కూడా అమెరికాలో ఉన్నాయి. ఇంకో కొన్ని విషయాలు తీసుకుంటే అమెరికా అనేది ఇండియాకి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేసి పెట్టింది. ఈ అమెరికా అనేది డిఫరెంట్ కంట్రీస్ అంటే వేరే దేశాలు కానీ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుంటే వాటి మీద విపరీతంగా శాంక్షన్స్ పెట్టేసి వాటిని డిస్ట్రాయ్ చేసి ఉంటుంది. అదే నార్త్ కొరియా మీద శాంక్షన్స్ పెట్టేసి నార్త్ కొరియాని న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకుండా చేస్తుంది. అదేవిధంగా సేమ్ ఇరాన్ మీద ప్రపంచం మొత్తం మీద శాంక్షన్స్ తీసుకొచ్చింది. అంటే శాంక్షన్స్ అంటే ఎకనామిక్ బ్లాకేడ్ చేస్తుంది. అంటే వేరే ఇతర కంట్రీ కూడా ఆ దేశంతో ఎటువంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదు, ఒకవేళ పెట్టుకుంటే దానికి అమెరికా వ్యతిరేకిస్తుంది అనే చట్టాలు తీసుకొచ్చి ప్రపంచం వ్యాప్తంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా అమెరికా అనేది చేస్తుంది, వేరే దేశాలను నాశనం చేస్తుంది. ఈ అమెరికా ఐడియాలజీ ఏంటంటే వాళ్ళు తప్పితే వేరే దేశాలు న్యూక్లియర్ బాంబ్స్ని పెట్టకూడదు అనే ఒక సిద్ధాంతం పెట్టుకొని వేరే దేశాలని న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయకుండా ఈ అమెరికా అనేది చేస్తుంది. ఆ విధంగా చేయడం ద్వారా ప్రపంచంలో ఉండే రిసోర్సెస్ మొత్తాన్ని దొంగలించవచ్చు, రాబ్ చేయొచ్చు, లూటీ చేయొచ్చు అని ఈ అమెరికా యొక్క ఐడియా. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఈ అమెరికా చేసే పనులన్నీ కూడా ఈ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ని డబ్బులు వాడుతుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్కి అది ఏమేమి అచీవ్ చేయాలనుకుంటుందో దాని యొక్క గోల్ ఏందో ఆ గోల్కి లక్షల కోట్ల రూపాయలని దాన్ని పెడుతుంది. దానికి ఆ డబ్బు కోసం జనాలందరూ అమెరికాకి ఏం కావాలంటే అది చేసి పెడుతున్నారు. ఎందుకంటే హంగ్రీ పర్సన్ కెన్ డూ ఎనీథింగ్, అంటే ఆకలితో ఉన్న వ్యక్తి ఎలాంటి పనులైనా చేయగలుగుతాడు. ఈ విధంగా ఆకలితో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఫుడ్ ఇచ్చి వాడి చేత ఇది ఏం కావాల్సిందో అన్నీ చేయించుకుంటుంది ఇది అమెరికా. ఈవెన్ భయంకరమైన భరించరాని పనులు కూడా అమెరికా ఈ విధంగా చేస్తుంది. ఈ పద్ధతిలో చేస్తుంది. తమకు ఏం కావాలో కావాల్సిన దానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ లక్షల కోట్ల రూపాయలు ఆ డబ్బు ఆశతోటి ఆ అవసరంతో ఆకలితో ఉన్న వ్యక్తికి డబ్బు అవసరం కాబట్టి కావాల్సిన దాంతో అమెరికా ఏం చెప్తే తానా తందాని అంటున్నారు. ఈ అమెరికన్ కంపెనీస్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అరౌండ్ 100 అమెరికన్ కంపెనీలు ప్రపంచాన్ని భయంకరంగా డ్యామేజ్ చేస్తున్నాయి, ఇండియాని కూడా డ్యామేజ్ చేస్తున్నాయి. లైక్ కోకా కోలా, పెప్సీ. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేవి భయంకరంగా ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఏ విధంగా అంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్లో ఈ ఉండే సోడా అనేది మన స్టమక్లో ఉండే లేయర్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. మన స్టమక్లో ఇంటెస్టిన్కి ఒక లేయర్ ఉంటుంది బయట. ఆ ఇంటెస్టిన్కి ఉండే లేయర్ని కార్బోనేటెడ్ డ్రింక్స్, పెప్సీ కోలా, కోకో కోలా అనేవి, ఈ పెప్సీ కోకో కోలా అనేక ఉంటాయి.
ఈ పెప్సీలో అరౌండ్ ఒక 10 to 20 బ్రాండ్స్ సపరేట్ కార్బోనేట్ డ్రింక్స్ ఉంటాయి. అలాగే కోకోకోలా కూడా అరౌండ్ 20 సపరేట్ బ్రాండ్స్ ఉంటాయి. ఈ విధంగా ఆ బ్రాండ్స్ అనేవి ఆ కార్బోనేటెడ్ అంటే కార్బన్ డయాక్సైడ్ని ఇంజెక్ట్ చేసిన వాటర్ ఉండే ఈ వాటర్ అనేవి మన ఇంటెస్టైన్ని భయంకరంగా డ్యామేజ్ చేస్తున్నాయి. అలాగే సీడ్ కంపెనీస్ కూడా ప్రపంచంలో ఉండే సీడ్స్ మొత్తాన్ని మేమే కంట్రోల్ చేయాలి అనే ఒక సిద్ధాంతంతో అలాగే ప్రపంచంలో ఉండే వాటర్ రిసోర్స్ని కూడా మేమే కంట్రోల్ చేయాలి అనే ఈ విధంగా ఒక 5 కంపెనీలు ప్రపంచంలో ఉండే విత్తనాల మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నవి. ఇప్పటికే ప్రపంచంలో ఉండే 70% విత్తనాలు అనేవి ఈ టాప్ 5 అమెరికన్ కంపెనీస్లోనే ప్రపంచంలో ఉన్న టాప్ 5 కంపెనీస్ ప్రపంచంలో ఉన్న 70% విత్తనాలను కంట్రోల్ చేస్తున్నాయి. ఇంత చెత్త జనాలు ప్రపంచంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ అమెరికా ఇంకొక అనాలిసిస్ చూసుకుంటే అమెరికాలో మొత్తం 1950లో 5 కోట్ల ఇళ్ళు ఉన్నాయి. అదే 2018లో అయితే అమెరికాలో 10 కోట్ల ఇళ్ళు ఉన్నాయి. అమెరికా అనేది ఒక రకంగా ఇండియాకి పెద్ద ఎనిమి, స్ట్రాంగెస్ట్ ఎనిమి. ఈ అమెరికా యొక్క సీక్రెట్స్ మొత్తం మనం గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. గూగుల్ మ్యాప్స్లో డిఫరెంట్ ప్లేసెస్ సెర్చ్ చేయడం ద్వారా, డిఫరెంట్ ప్లేసెస్ చూడడం ద్వారా ఈ అమెరికా యొక్క సీక్రెట్స్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. టిపికల్ విలేజ్ గురించి చూడొచ్చు. టిపికల్ విలేజ్ అమెరికాలో చూసుకుంటే ఇల్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి. పెట్రోల్ స్పెండింగ్ అంటే పెట్రోల్ ఖర్చు పెట్టేది ప్రపంచంలో హైయెస్ట్ అమెరికానే. అంటే పెట్రోల్ ఫ్యూయల్ని ప్రపంచంలో ఎక్కువ స్పెండ్ చేసే ఖర్చు పెట్టే దేశం అమెరికానే. 2 crore బ్యారెల్స్ని ఒక రోజుకి స్పెండ్ చేస్తూ ఉంటుంది అమెరికా. అంటే 300 crore లీటర్స్ ఆఫ్ పెట్రోల్ని ఈ అమెరికా అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్. లైక్ దట్ ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా అనేది 5% జనాభానే. 5% జనాభా ఉన్నా కానీ అది 20% కన్జంప్షన్ అమెరికానే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ప్రపంచంలో 5% జనాభానే ఉన్నా కానీ ప్రపంచంలో మొత్తాన్ని కన్జంప్షన్లో 20% కన్జంప్షన్ చేస్తుంది. ఈ గూగుల్ మ్యాప్స్లో అమెరికాలో ఉండే ఇల్లు చూసుకుంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి, పెద్ద డిఫరెంట్ ఉండవు. అన్ని ఇల్లు మ్యాక్సిమం ఒకే రకంగా ఉంటాయి. కాంక్రీట్ రూఫ్స్ కాదు, అమెరికాలో అన్నీ వుడెన్ రూఫ్సే ఉంటాయి. లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్ అక్కడ మొత్తం లేబర్ అనేది చేయడానికి చాలా డబ్బులు తీసుకుంటారు. కాబట్టి అమెరికాలో ఇల్లు మొత్తం కూడా ఎక్కువ వుడెన్ తోటి తయారు చేసుకుంటుంటారు. అది చాలా షార్ట్ టైంలోనే కంప్లీట్ చేస్తుంటారు. వుడెన్ హౌసెస్కి ఏంటంటే లేబర్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే వాళ్ళని వుడెన్ హౌసెసే ఎక్కువ వాడుతూ ఉంటారు. అదేవిధంగా అమెరికాలో వుడ్ అనేది చాలా చీప్గా ఉంటుంది. ఆ చీప్గా వుడ్ దొరకడం వల్ల కూడా వుడెన్ హౌసెస్ని ఎక్కువ అమెరికాలో ఉంటారు. లేబర్ కాస్ట్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్స్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ రూఫ్స్ని వాడుతుంటారు. అంటే ఈ వాల్స్ ముందే తయారు చేస్తుంటారు, ఆ రూఫ్స్ కూడా ముందే తయారు చేస్తుంటారు. ముందే తయారు చేసి ఈ పెద్ద పెద్ద లారీస్లో తీసుకొచ్చేసి జస్ట్ ఆ హౌస్ని ఈ డ్రిల్లింగ్ మిషన్స్ తోటి నట్లతోటి అటాచ్ చేసేసి ఇల్లు తయారు చేస్తుంటారు. అన్నీ మ్యాక్సిమం 90% కంటే ఎక్కువ ఉండే హౌసెస్కి రూఫ్స్ అన్నీ కూడా వీ షేప్లో ఉంటాయి. ఎందుకంటే ఆ రూఫ్ పైన వాటర్ని అది మోయలేదు. ఆ రూఫ్ అనేది వాటర్ని మోయలేదు కాబట్టి ఆ రూఫ్స్ అనేవి వీ షేప్లో ఉంటాయి. అక్కడ మంచు కూడా ఎక్కువ పడుతుంటుంది కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది, మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ మంచుని ఆ వుడెన్ రూఫ్ క్యారీ చేస్తే ఆ వెయిట్కి అది కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది వీ షేప్లో పెడతారు. కాబట్టి మంచు అనేది జారి కింద పడిపోతుంది. ఆ వర్షం వచ్చినప్పుడు కూడా వాటర్ అనేది నిల్వ ఉండకుండా వీ షేప్లో ఉండడం వల్ల కింద పడిపోతూ ఉంటుంది. ఈ అమెరికాలో ఉండే రోడ్స్ కానీ అనాలిసిస్ చేస్తే ఈ ఆటో బ్యాన్ రోడ్స్ అనేది జర్మనీ కాన్సెప్ట్. ఆ జర్మనీ కాన్సెప్ట్ అమెరికా వాడు కాపీ కొట్టాడు. ఆటో బ్యాన్ అంటే ఇప్పుడున్న హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఇండియాలో ఎలా ఉన్నాయో
ఫస్ట్ జర్మనీ వాడు హిట్లర్ ప్రవేశపెట్టాడు ఆటో బ్యాన్ అనేది. ఆ విధంగా హిట్లర్ ప్రవేశపెట్టిన ఆటో బ్యాన్ని అమెరికా వాడు కాపీ కొట్టి మ్యాక్సిమం రోడ్స్ని ఆ విధంగా తయారు చేసి పెట్టాడు అమెరికాలో. ఈ అమెరికాని మ్యాప్స్లో చూస్తే, ఈ అమెరికన్ మ్యాప్లో చూస్తే అరౌండ్ అమెరికాకి అడ్డం 4000 కిలోమీటర్లు ఉంటుంది, నిలువు 2000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ హైవేస్ని చూసుకుంటే అడ్డం అరౌండ్ 10 హైవేస్ ఉంటాయి, నిలువు అరౌండ్ 20 హైవేస్ ఉంటాయి. ఈ లెంత్, ఈ అమెరికాలో ఉండే హైవేస్ లెంత్ చూసుకుంటా ఉంటే అరౌండ్ 80,000 కిలోమీటర్స్ లెంత్ హైవేస్ అనేది అమెరికాలో ఉంటాయి. అరౌండ్ తీసుకుంటే ఒక 1,00,000 కిలోమీటర్ హైవేస్గా అమెరికా తీసుకోవచ్చు. అంటే 2 సైడ్స్ 2 రోడ్స్ ఉండే ఈ రోడ్స్ని కానీ తీసుకుంటే ఈ అమెరికాలో మొత్తం 1,00,000 కిలోమీటర్ హైవేస్ ఉంటాయి. అప్పుడు ఈ 1,00,000 కిలోమీటర్ల ఈ రోడ్స్ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ పట్టింది అంటే అరౌండ్ $0.5 ట్రిలియన్ అయింది ఖర్చు. ఇంకా అమెరికాలో ఉండే ఆయిల్ వెల్స్ని గురించి తెలుసుకోవాలనుకుంటే అమెరికాలో మొత్తం 15 లక్షల ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఆయిల్ వెల్స్ అంటే అది పెట్రోల్ బావులు. ఈ మొత్తం పెట్రోల్ బావులు 15 లక్షలు ఉన్నాయి అమెరికాలో. ఈ ఆయిల్ ఫీల్డ్స్ అనేవి ఎక్కువ టెక్సాస్లో ఎక్కువ ఉండే. అమెరికాలో అరౌండ్ 50 స్టేట్స్ ఉంటాయి. 50 స్టేట్స్లో ఎక్కువ ఆయిల్ అనేది టెక్సాస్లోనే ఉంటాయి. ఎక్కువ ఆయిల్ వెల్స్ టెక్సాస్లోనే ఉంటాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూడొచ్చు. ఎక్కువ ఈ టెక్సాస్లో మీరు గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు ఎక్కువ వైట్ డాట్స్ ఉంటాయి. ఈ వైట్ డాట్స్ అనేవి కూడా ఆయిల్ ఫీల్డ్స్ అనమాట. ఒక బ్యారల్ అంటే 150 లీటర్స్. ఒక బ్యారల్ అనేది అరౌండ్ మన మోకాలంత హైట్ ఉంటుంది. ఒక యుఎస్ రోజుకి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంటుంది అంటే టెక్సాస్ అనేది అలాంటి మోకాల హైట్ ఉన్న బ్యారల్లో 20 lakhs బ్యారల్స్ పెట్రోల్ ప్రొడ్యూస్ చేస్తుంది పర్ డే. నెక్స్ట్ 9 స్టేట్స్ ప్రొడ్యూసెస్ 10 lakh బ్యారల్ పర్ డే. టెక్సాస్ అనేది 20 లక్షల బ్యారల్స్ని పర్ డే పెట్రోల్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఆ టెక్సాస్ తర్వాత ఉండే టాప్ 9 స్టేట్స్ అంటే టాప్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ 10 lakh బ్యారల్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అరౌండ్ 30 lakh బ్యారల్ పర్ డే ఇన్ యూఎస్ఏ ఫ్రమ్ ల్యాండ్. అంటే సముద్రం కాకుండా ఓన్లీ ల్యాండ్ నుంచి ఒక 30 లక్షల బ్యారల్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే ఫ్రాక్లింగ్ అనేది వాడిది ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఫ్రాక్లింగ్ అంటే ఒక రాక్ నుంచి ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఇది ఫ్రాక్లింగ్ ద్వారా ఆయిల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంటారంటే ఒక 3 కిలోమీటర్లకి నిలువుగా ఒక డ్రిల్లింగ్ హోల్ ద్వారా భూమిలో ఒక హోల్ని పెడతారు. ఆ డ్రిల్లింగ్ దానికి ఒక కేసింగ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక గ్రౌండ్ వాటర్ అనేది ఆయిల్తో మిక్స్ కాకుండా ఈ పైప్కి అదే ఈ కేసింగ్కి డ్రిల్ చేసే కేసింగ్కి డ్రిల్ చేసేదానికి ఒక కేసింగ్ ప్రొడ్యూస్ చేస్తారు గ్రౌండ్ వాటర్తో మిక్స్ కాకుండా. ఈ 3 కిలోమీటర్లు టర్న్ చేసిన తర్వాత ఒక 1.5 కిలోమీటర్ వర్టికల్గా డ్రిల్ చేస్తారు. తర్వాత పెర్ఫోరేటింగ్ గన్ అనేది ఉంటుంది. ఆ పెర్ఫోరేటింగ్ గన్ని లోయర్ ఆ హోల్లోకి తీసుకెళ్ళేసి అక్కడ ఒక ఫైర్ చేస్తారు. ఆ విధంగా పర్ఫోరేటింగ్ గన్ ద్వారా ఫైర్ చేయడం వలన అది ఆ భూమికి క్రాక్స్ చేస్తుంది. ఆ క్రాక్స్ చేసిన భూమిలో హై ప్రెజర్ వాటర్ని పంపుతారు. ఆ విధంగా హై ప్రెజర్ వాటర్ని ఈ క్రాక్లోకి పంపడం వలన అది అబ్జార్బ్ చేస్తుంది. ఆ ప్లేస్లో ఉండే ఆయిల్ని అది వాటర్ అబ్జార్బ్ చేస్తుంది. ఆ విధంగా ఆ క్రాక్స్లో ఉండే ఆయిల్ మొత్తాన్ని ఈ నీళ్ళలో కలిసిపోతుంది. ఆ నీళ్ళలో కలిసిపోయిన ఆయిల్ మొత్తాన్ని బయటకు లాగుతారు. ఆ విధంగా ఈ మిక్సర్ లిక్విడ్ని పెద్ద పెద్ద ట్యాంకర్స్లో కలెక్ట్ చేసేసుకొని ఆ ట్యాంక్స్ నుంచి ఫ్యాక్టరీకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ ఫ్యాక్టరీస్లో ఏంటంటే ఆయిల్ని వాటర్ని సపరేట్ చేసి పెట్టేస్తారు. ఆ ఆయిల్ని డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ పద్ధతి ద్వారా
పబ్లిక్కి అమ్ముతారు. ఈ విధంగా ప్రపంచంలో ఆయిల్ అనేది తయారు చేస్తారు. అలాంటి ఆయిల్ వెల్స్ అనేవి 15 లక్షల ఆయిల్ వెల్స్ అమెరికాలో ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే 10 లక్షల ఆయిల్ వెల్స్ అనేది ఫ్రాక్చర్ చేశారు. ఈ అమెరికాలో చూసుకుంటే మ్యాక్సిమం ఒక టిపికల్ హౌస్ ఎలా ఉంటుంది అంటే 100 మీటర్స్ పెరిమీటర్ ఉంటుంది. 100 మీటర్ పెరిమీటర్ కానీ 200 మీటర్ పెరిమీటర్ కానీ ఒక వీ షేప్లో ఉండే హోమ్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ సేమ్ వీ షేప్ హోమ్సే ఈ అమెరికా మొత్తం ఎక్కువ ఉంటాయి. అన్ని రోడ్స్ కూడా సేమ్ లాగే ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ అన్నిటికీ కార్ పార్కింగ్స్ ఉంటాయి. అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ ప్రతి హౌస్కి ప్రతి బిజినెస్కి ప్రతి దానికి కూడా వాటి ముందు కొన్ని 10 కానీ 20 కానీ 100 కానీ కార్లు 100 కానీ కొన్నిటికైతే 1000 పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి గూగుల్ మ్యాప్స్లో. ఈ అమెరికా ఇంకా కొంచెం అనాలిసిస్ చేస్తే ఈ అమెరికా అనేది మొత్తం $20 ట్రిలియన్ డెప్ట్ని డిఫరెంట్ పనులకి వాడేసింది. ఈ అమెరికాలో ఎక్కడ చూసినా పర్ఫెక్ట్ గూగుల్ మ్యాప్స్లో చూస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. మెయిన్గా 1 స్క్వేర్ మైల్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఒక మైల్ సైడ్ లెంత్ ఉండే స్క్వేర్ ఫార్మ్స్ ఎక్కడ చూసినా అవే ఉంటాయి. ఈ అమెరికాని అరౌండ్ 2000 మైల్స్ హారిజాంటల్ లెంత్గా తీసుకోవచ్చు, 1000 మైల్ వర్టికల్ లెంత్గా తీసుకోవచ్చు. అలా చూసుకుంటే అరౌండ్ 20 లక్షల బాక్సెస్ అనేవి ఈ 2000 మైల్స్ లెంత్ 1000 మైల్ వర్టికల్ లెంత్ ఉండే ఈ పెద్ద బాక్స్లో అరౌండ్ 20 lakhs మైల్ బాక్సెస్ అనేవి పట్టచ్చు. ల్యాండ్ చూసుకుంటే ఈ అమెరికాలో ఉండే ల్యాండ్ 50% అరబుల్ ల్యాండ్. అంటే 50% ల్యాండ్ అయినా అగ్రికల్చర్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 30% ఫారెస్ట్ ఏరియా ల్యాండ్, 20% ల్యాండ్ అనేవి డెజర్ట్స్ అంటే ఎడారులు, సిటీలు, ఆయిల్ వెల్స్, పెట్రోల్ బావులు ఇవన్నీ కలిపి ఒక 20% ఉంటాయి. అలా ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటే ఈ ఫామ్ మైల్ బాక్సెస్ ఎన్ని ఉంటాయంటే అరౌండ్ 10 lakh ఫామ్ మైల్ బాక్సెస్ అనేవి ఈ అమెరికాలో ఉంటాయి. అంటే ఒక మైల్ బాక్స్ అంటే ఒక సైడ్ లెంత్ 1 మైల్ ఉండే స్క్వేర్ బాక్స్ అనమాట. అలాంటివి 10 lakhs అనేవి అమెరికాలో ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి, ఈ ఫారెస్ట్ ల్యాండ్, డెజర్ట్ ల్యాండ్, సిటీస్ ల్యాండ్, ఆయిల్ వెల్స్ ల్యాండ్ ఇవన్నీ తీసేస్తే ఇవన్నీ కలిపి ఒక 50% ఉంటాయి. ఇవన్నీ తీసేస్తే రిమైనింగ్ 50% అనేది ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఫార్మ్స్ అన్నీ కూడా అరౌండ్ 10 lakhs ఎగ్జాక్ట్ మైల్ బాక్సెస్ అనేవి అమెరికాలో ఉంటాయి. ఈ అమెరికా అనేది యుద్ధాన్ని చేసేసి ఒక $trillions అనేవి అదర్ కంట్రీస్ నుంచి దోచుకుంది. 50కి పైగా యుద్ధాలు చేసింది అమెరికా అనేది. ఈ అమెరికా ఇంకో ఎనాలిసిస్ చేస్తే అమెరికాలో మొత్తం 30 కోట్ల కార్లు ఉన్నాయి. యావరేజ్గా ఒక కార్ కాస్ట్ 8 lakhs రూపీస్ అనుకుంటే 30 crore కార్స్ కాస్ట్ అనేది $3 lakh crore ఉంటుంది. అంటే $3 trillion వర్త్ కార్స్ అనేవి అమెరికాలో ఉన్నాయి. అంటే మనం ఒక కారు ప్రైస్ అనేది 8 lakhs రూపీస్గా తీసుకుంటే టోటల్ అమెరికాలో ఉండే కార్స్ అన్ని వర్త్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ యావరేజ్గా అరౌండ్ $3 trillion వర్త్ ఉంటుంది. ఈ అమెరికాలో ఉండే బిజినెసెస్ కానీ ఈ ఆఫీసులు కానీ ఒక మీడియం బిజినెస్కి అరౌండ్ 1000 కార్లు ఉంటాయి. అదే అమెరికాలో ఉండే ఇల్లు తీసుకుంటా ఉంటే అమెరికాలో మొత్తం 10 కోట్ల ఇల్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు కాస్ట్ $20,000 అనుకుంటే అన్ని ఇళ్ళ కాస్ట్ కలిపి ఒక $2 trillion ఉంటుంది.
అమెరికా ఉండే $20 బిలియన్ డెప్ట్లో ఇది ఒక 10%. ఈ అమెరికా కానీ డెప్ట్ క్లియర్ చేయకపోతే ఈ అమెరికాలో ఉండే కార్స్ అన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు. ఆ అమెరికాలో ఉండే కార్స్ అన్ని వర్త్ $3 ట్రిలియన్ మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఇంకా ఎక్కువే ఉంటుంది. కాబట్టి అమెరికా కానీ మన ప్రపంచ డెప్ట్ కానీ క్లియర్ చేయకపోతే అమెరికా మీద యుద్ధం చేసి ఈ అమెరికాలో ఉండే కార్లన్నీ తీసేసుకోవచ్చు. ఈ చికాగోలో చూసుకుంటే, చికాగోలో ఆయిల్ కంపెనీస్, షిప్పింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ నదికి చుట్టుపక్కలే ఉంటాయి. ఈ అమెరికాలో మీరు గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటే ఎక్కువ మ్యాక్సిమం రెక్టాంగులర్ బాక్సెస్ కానీ స్క్వేర్ బాక్సెస్ కానీ చాలా స్ట్రైట్గా ఉంటాయి. చాలా స్ట్రైట్ బాక్సెస్ ఉంటాయి, రెక్టాంగులర్ బాక్సెస్, స్క్వేర్ బాక్సెస్. అదే చికాగోలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది, ఎగ్జాన్ మోబీ ఫ్యాక్టరీ, పెట్రోలియం ఫ్యాక్టరీ. గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు, ఎగ్జాన్ మోబీ అనే ఒక పెట్రోలియం ఫ్యాక్టరీ. ఈ అమెరికా అనేది డిఫరెంట్ బీఫ్ లాట్స్ అని ఉంటాయి. బీఫ్ లాట్స్ లేదా ఫీడ్ లాట్స్ అంటారు వాటిని. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఆవుల్ని పెట్టి వాటికి మేతను పెట్టి పెంచుతూ ఉంటారు. వాటన్ని క్లోజ్డ్ కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో పెంచుతూ ఉంటారు. అవన్నీ కూడా గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. ఒక 500 కౌస్ని నేను ఎనాలిసిస్ చేసుకున్న ప్రకారం 500 కౌస్ అనేవి ఒక 200 మీటర్ ర్యాంచ్లో, 200 మీటర్స్ పెరిమీటర్ ఉండే ఒక ర్యాంచ్లో 500 కౌస్ని పెడతారు. ఒక ఫీడ్ మిల్ ఉంటుంది. అలాగే హౌసెస్ అనేవి ఎక్కడ చూసినా ఒకే విధంగా ఉంటాయి, పెద్ద డిఫరెంట్ ఉండవు అమెరికాలో. మెయిన్ స్ట్రక్చర్స్ ఉండే ఏమిటంటే అమెరికాలో అన్ని హౌసెసే ఉంటాయి, ఇల్లే ఎక్కువ ఉంటాయి. హిందూయిజం అనేది పెద్దగా అమెరికాలో ఉండదు. మన ఇండియన్స్ అక్కడికే వెళ్ళిన వాళ్ళు కొంతవరకు హిందూయిజాన్ని పాటిస్తుంటారు. అది తప్పితే హిందూయిజం అనేది అమెరికాలో 1% ఉండొచ్చేమో మొత్తం మీద కలిపి. ఎక్కువ ఫార్మ్స్ అన్నీ క్లోజ్డే ఉంటాయి. అంటే అండర్ షెడ్లు ఉండేసి ఓపెన్ ర్యాంచెస్, ఓపెన్గా ఉండే ఫార్మ్సే. అంటే కౌస్ అన్నీ కూడా మ్యాక్సిమం కౌస్ యానిమల్స్ అన్నీ కూడా ఒక 5 కిలోమీటర్ సైడ్ లెంత్ స్క్వేర్ బాక్స్లో కానీ 1 స్క్వేర్ కిలోమీటర్ లెంత్ బాక్స్ కానీ అలాంటి బాక్సుల్లో ఉండే పెంచుతూ ఉంటారు. అమెరికాలో ప్రతి ఒక్కడు గన్స్ క్యారీ చేసి ఉంటాడు. ఎందుకంటే మైల్స్ టౌన్స్ నుంచి విలేజెస్ నుంచి విలేజెస్ నుంచి కిలోమీటర్స్ దూరంలో, మైల్స్ దూరంలో సింగిల్ హౌసెస్ కట్టుకుంటారు. వాళ్ళ ఇళ్ళల్లో గన్స్ పెట్టుకుంటారు. ఎవడన్నా దొంగోడు వచ్చి అటాక్ చేసినా, యానిమల్ వచ్చి అటాక్ చేసినా వీడు గన్ను తీసుకొని వాడిని చంపడానికి వీడు గన్ పెట్టుకుంటాడు. ఆ విధంగా అమెరికాలో గన్ కల్చర్ అనేది భయంకరంగా ఉంటుంది. అమెరికాలో ఈ గ్రోసరీ షాప్స్ కన్నా గన్ షాప్స్ అనేవి డబల్ ఉంటాయి. ఎక్కడ చూసినా గన్ షాప్సే ఉంటాయి. చాలా స్టేట్స్లో అమెరికాలో ఓపెన్గా గన్ను క్యారీ చేయొచ్చు, అందరికి చూపిస్తూ కూడా గన్ను క్యారీ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లో మాత్రం కన్సీల్గా గన్ను క్యారీ చేయాలి. అంటే షర్ట్ లోపల, ప్యాంట్ లోపల పెట్టుకుని బయటకు కనపడకుండా గన్ను క్యారీ చేసుకుంటారు. ఆ విధంగా అమెరికాలో ఎక్కడ చూసినా గన్సే ఉంటాయి. 1 స్క్వేర్ మైల్ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా యావరేజ్గా అమెరికాలో చాలామందికి అరౌండ్ 500 acres ఆఫ్ ల్యాండ్ కూడా ఉంటుంది. కొంతమందికి 30 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, కొంతమందికి 50 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, కొంతమందికి 100 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, కొంతమందికి 500 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఎక్కువ ల్యాండ్ అనేది స్మాల్ ఫార్మర్స్ తక్కువ ఉంటారు. అంటే 5 acres 10 acres ఫార్మ్ ల్యాండ్ ఉండేవారు చాలా తక్కువ ఉంటారు. మ్యాక్సిమం 30 acres 50 acres 100 acres 500 acres ఉండే ఫార్మర్సే అమెరికాలో ఎక్కువ ఉంటారు. ఈ అమెరికాలో మొత్తం ఫార్మ్ యానిమల్స్ చూసుకుంటే మొత్తం అమెరికా ఏరియా అనేది మొత్తం 200 crore acres ఉంటుంది. టోటల్ అమెరికా ఏరియా మొత్తం కలిపి 200 crore acres. దాంట్లో 100 crore acres అనేవి లైవ్ స్టాక్ ఫీడింగ్ కోసమే వాడుతుంటారు. అంటే వాళ్ళు తినే బీఫ్ కానీ, గోట్ మీట్ కానీ,
లేకపోతే బ్రాయిలర్ మీట్ కానీ చికెన్ మీట్ కానీ వీటన్నిటిని పెంచడానికి కూడా మేత కావాలి. ఈ మేతను పెంచడానికే వాళ్ళు అమెరికాలో మొత్తం 100 crore acres మొత్తం ఈ యానిమల్స్కి ఫీడ్ సప్లై చేయడానికే వాటిని తయారు చేస్తుంటారు. ఆ విధంగా 50% ఆఫ్ అమెరికా ల్యాండ్ అనేది వీళ్ళు తినే మీట్ కోసమే ఆ ఫామ్ యానిమల్స్ని ఫీడ్ చేయడానికి వాడుతుంటారు. అదేవిధంగా ఈ అమెరికాలో ఉండే ఫార్మ్స్ గురించి తెలుసుకుంటే 2 million ఫార్మ్స్ ఉంటాయి అండ్ 100 crore acres ఫార్మ్ ల్యాండ్ ఇన్ యూఎస్ఏ. ఇన్ మ్యాప్స్ ఆల్సో యావరేజ్ ఒక ఫార్మ్ ఏరియా అనేది 500 acres ఉంటుంది. 1 square mile అనేది 0.2 crore ఫార్మర్స్ ఉన్నారు. 100 crore acres ఉంది. ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి సిలిండ్రికల్ గ్రానరీస్ అని ఉంటాయి. అంటే వాళ్ళు పండించే పంటను మొత్తం వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి సిలిండ్రికల్ షేప్లో ఉండే గ్రానరీస్ అనేవి అమెరికాలో ఉంటాయి. ఈ సిలిండ్రికల్ గ్రెయిన్ స్టోరేజెస్ అనేవి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు ఆ పంటలలో పండించే పంటను మొత్తాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గ్రానరీస్లో స్టోర్ చేసుకుంటారు. ఇవన్నీ గూగుల్ మ్యాప్స్ చూడొచ్చు. ఆ ఫామ్కి అంటే టౌన్కి కొంచెం దూరంగా ఇల్లు ఉంటుంది. ఆ టౌన్కి దూరంగా ఫామ్లో ఉన్న ఇల్లులో ఆ గ్రానరీలో వీళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఈ అమెరికాలో మధ్య భాగం చూసుకుంటా ఉంటే అరౌండ్ 1000 mile లెంత్ 1000 mile విడ్త్ ఫార్మ్ స్క్వేర్ అనేది ఉంటుంది. 10 lakh square mile ఫార్మ్స్ ఇన్ మిడిల్ ఆఫ్ యూఎస్ఏ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ యూఎస్ఏలో 10 lakh square mile ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఈ అమెరికాకి మధ్య భాగంలో గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటే ఒక 1000 mile లెంత్ 1000 mile విడ్త్ మొత్తం ఫార్మ్సే ఉంటాయి. అంటే పంటలే ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంటాయి పంటలు కూడా. ఈ అమెరికా గురించి మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో. జై గురుదేవ్.